కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పాడి రైతులకు, పౌల్ట్రీ రైతులకు, జీవాల పెంపకందారులకు షెడ్ల ఏర్పాటుకు సహకారాన్ని అందిస్తున్నట్లు నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కోటేశ్వరరావు తెలిపారు. జిల్లాలో 1300 షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. పశుసంవర్ధక శాఖ, డ్వామా ఆధ్వర్యంలో ఈ షెడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పాడి రైతులకు 90% సబ్సిడీ ఇస్తుందన్నారు. పౌల్ట్రీ రైతులు, జీవాల పెంపకందారులకు 70% రాయితీ ఇస్తున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని పాడి రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జిల్లాలో డామా వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఈజీఎస్ కింద 90% సబ్సిడీతో క్యాటిల్ షెడ్లు, 70% సబ్సిడీతో పౌల్ట్రీ షెడ్స్, షీప్ షెడ్స్, గోకులాలు నిర్మించడం జరుగుతుంది. ఎవరైనా కూడా అవసరమైన వాళ్ళు, జాబ్ కార్డు కలిగిన వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, అలాగే బిలో పావర్టీ లైన్ వాళ్ళందరూ కూడా దీనికి అర్హత ఉంటుంది. షెడ్ని వాళ్ళ స్థలంలో నిర్మించుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించి మన జిల్లాకి 1300 యూనిట్స్ టార్గెట్గా ఇవ్వటం జరిగింది. అయితే మా పశుసంవర్ధక శాఖ ద్వారా రైతులు ఎవరికి కావాలో వాళ్ళ దగ్గర అప్లికేషన్ ఫారాలు తీసుకొని మేము మండల స్థాయిలో ఏపీఓకి, ఎండిఓ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సెలక్షన్ ఉపాధి హామీ గ్రామీణ అభివృద్ధి శాఖ సంబంధించిన పీడీ డామా వాళ్ళ సిబ్బంది, మండల స్థాయిలో ఏపీఓలు, అలాగే ఎంపీడీఓలు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఉంటారు కాబట్టి వాళ్ళు సెలక్షన్ చేస్తారు. మేము గ్రామ స్థాయిలో ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ద్వారా అప్లికేషన్ కలెక్ట్ చేసి ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు ఉపాధి హామీకి సంబంధించిన సిబ్బంది, ఏపీఓలు కానీ అలాగే ఎంపీడీఓలు ఆ మండల స్థాయిలో ప్రజాప్రతినిధుల సహకారంతో తీసుకొని మంజూరుకి చర్యలు తీసుకుంటారు. దీనికి సంబంధించి మా శాఖ ద్వారా ఆ అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళకి ఇవ్వమని మాకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే పీడీ డామా వాళ్ళతో కూడా దీని విషయం మేము మాట్లాడుతున్నాం. విలేజ్ స్థాయిలో ఎనిమల్ హస్బెండరీ సిబ్బంది, అలాగే గ్రామీణాభివృద్ధి సంబంధించిన సిబ్బంది వాళ్ళందరూ కూడా రైతులకు సహకరించి ఈ మినీ గోకులాలని కార్యక్రమాన్ని, సబ్సిడీని ప్రజలు ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.